ఈ వారం నామినేషన్స్ తర్వాత శ్రీజ మొదటిసారిగా ఏడ్చింది. ఎప్పుడూ ఎవరిని లెక్క చేయని మనస్తత్వం కలిగిన శ్రీజ ఏడ్చింది. కెప్టెన్ పవన్ ఆమెని నామినేషన్స్ నుంచి సేవ్ చేశాక కూడా ఏడ్చింది. ఎందుకంటే యజమానుల టీం నుండి ఈమెని నామినేట్ చేశారు. నామినేట్ చేస్తూ చెప్పిన విషయం ఏమిటంటే, నువ్వు అంటే ఎవ్వరికీ నచ్చదు, నీతో డిస్కషన్ పెట్టడం ఇష్టం లేదు, మా అందరికీ చిరాకుగా ఉంటుంది. దాదాపుగా ఇదే అర్థం వచ్చేటట్టుగా చెప్పేశారు అందరూ. మొదటిసారిగా శ్రీజ మనసు మీదకి తీసుకున్నట్టుంది. ఇంతమందికి నేను నచ్చట్లేదా, ఇంతమంది దాదాపుగా నన్ను అసహించుకుంటున్నారా అన్న ఆలోచనలో పడింది. అందుకే ఏడ్చింది. టాస్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఇమ్మాన్యుయల్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని ఓదార్చడం మొదలుపెట్టాడు. అంతేకాదు, మోటివేషనల్ స్పీచ్ కూడా ఇచ్చాడు. అది తప్పేమీ కాదు, కానీ ఎలాంటి వారిలో అయినా కొన్ని తప్పులు ఉంటాయి కదా. మరి ఆ అమ్మాయి ఏడుస్తున్నప్పుడు ఓదార్చుతూ, ఇంతమంది నిన్ను నచ్చట్లేదు అంటే నీలో ఏదో నెగిటివ్ ఉంది, దాన్ని సరిచేసుకో అని చెబితే అతడు నిజాయితీగా చెప్పినట్టుగా ఉండేది. కానీ ఇమ్మాన్యుయల్ అలా చెప్పలేదు. అలా వాదించడమే నీ బలం. ఎవరో అంటే నువ్వెందుకు ఫీల్ అవుతావు, వాళ్ళనగానే నువ్వు చెడ్డ అయిపోతావా అని ఏదేదో అన్నాడు. సరే, పోయిన వారం నాగార్జున గారి ముందు ఇతని కోసం స్టాండ్ తీసుకుంది, అదే హరీష్ గారి రెడ్ రోజ్ విషయంలో అన్న కృతజ్ఞతతో చెబితే బానే ఉంది, చెప్పటం బానే ఉంది. కానీ నిజాలు కూడా చెప్పాలి కదా. ఇతడు చెప్పిన దాన్ని బట్టి శ్రీజ ఏమనుకుంటుంది, ఓహో నేను ఇలాగే రెచ్చిపోవాలేమో, ఇదే నా బలం కదా, ప్రేక్షకులకు ఇదే నచ్చుతుంది కదా అని అనుకుంటుంది కదా. అందరి ఆటను ఇంత బాగా అనలైజ్ చేసే ఇమ్మాన్యుయల్ ఆమె ఎంత ఇరిటేషన్ తెప్పిస్తుందో తెలియదా. అంతేకాకుండా ఇంకొక మాట అన్నాడు. అదేంటంటే, మా టీంలో ఎవ్వరికి నువ్వు నచ్చకపోయినా నువ్వు నాకు నచ్చుతావు. అక్కడ ఆమెను నామినేట్ చేసింది మొత్తం గ్రూప్. ఇప్పుడు ఇలా చెప్పటం తప్పు కాదా? నాకైతే నువ్వు నచ్చుతావు, మా గ్రూప్ వాళ్ళందరికీ నువ్వు నచ్చలేదు అంటే ఏంటి? మొదటిసారిగా నాకెందుకో ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది. మొన్న బొమ్మల టాస్క్లో కూడా మా టీంలో ఉన్న అమ్మాయిలను ఎవరినైనా ఆ టీంలోకి పంపించాలి అనుకున్నాము అన్నాడు. కానీ రీతు రాము బొమ్మల్ని తీసుకుంటే ఓర్చుకోలేకపోయాడు. ఎక్కడ రీతు గెలుస్తుందో అన్న భయం. పైకి మాత్రం తనూజ రీతుల్లో ఎవరు వెళ్ళినా పర్వాలేదు అంటాడు. అదే మాట నాగార్జున గారి ముందు కూడా అంటే, ఏంటి నీకు రీతు వెళ్ళాలని ఉందా అని కూడా అన్నారు నాగ్ సార్. ముందు ముందు గమనించాలి ఇమ్మాన్యుయల్ ఆటని. బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ కాలం ఎవరూ నటించలేరు. చూద్దాం మరి.